ఏంటి సార్ కరువు వచ్చిన కోనసీమలో అలా ఉన్నారు? ఏం చెప్పమంటావు భాస్కర్? 1-2 కోట్ల 75 కోట్లు ఆ హీరో నమ్ముకుని పెట్టాను. డబ్బులు కూడా ముందే ఇచ్చేశాను. రాడ్ స్టార్ అని ఒక పెద్ద పేరు. మీరేం కంగారు పడకండి డైరెక్టర్ గారు. ఆ రాడ్ స్టార్ గారిని కథలనివ్వకుండానే సినిమా కంప్లీట్ చేస్తారు. భాస్కర్ ఎలాగైనా ఈ గడ్డ నుంచి బయట పెట్టించు నన్ను. ఇంతకీ హీరోయిన్ ఎవరు పెట్టారు? అరే హీరోయిన్ బిల్లు పెట్టాడు. హీరో గారిని పిలిపించండి. హీరో గారిని పిలిపించండి. హీరో గారు నాకు డౌట్, పర్మనెంట్ గా ఉండడం కోసం దీనికి దానికి కలిపి మేకేయించుకున్నారా? ఓకే సార్, ఇప్పుడు ఈ సినిమా నేను కంప్లీట్ చేయబోతున్నా. ఐఎమ్ ద డైరెక్టర్. మీరు అందరూ వెళ్ళండి అమ్మా. ఫస్ట్ సీన్కి వెళ్ళిపోదాం. బాబు రామ చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడు అమ్మతో ఒక సన్నివేశం. రొట్టె ముక్క కొనలేదని అమ్మకు అలిగి ఇంటి వదిలి వెళ్ళిపోతున్నాం. అమ్మా రామ్మా. కెమెరా రోలింగ్ యాక్షన్. అమ్మా రొట్టె ముక్క కావాలమ్మా. రొట్టె ముక్క కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నావురా. ఇంకొకసారి రొట్టె ముక్క అడుగుతావా? రొట్టె ముక్క కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నావా అమ్మా? ఎలాగైనా డబ్బు సంపాదిస్తానమ్మా పట్ట వెళ్ళి. వైజాగ్ రావాలి, విశాఖపట్నం. వచ్చావు వచ్చావు. ఏ మాత్రం ఒళ్ళు నొప్పి లేకుండా మళ్ళీ వెళ్ళి కూర్చుంటాడు. బాబా చేతితో పాటు హీరో గారిని తీసిరండి. రైల్వే స్టేషన్ లో మీరు ఎదురు చూస్తున్నారు. ఓకే డన్. మీకోసం హీరోయిన్ వచ్చింది. మీ Okay, మొదటి done. పరిచయం. ఓకే స్క్రిప్ట్ డైలాగ్ అన్ని గుర్తున్నాయిగా? పక్కా. లైట్స్ డల్, మ్యూజిక్, ప్రొజెక్టర్. ఏమండి ఇక్కడ కూర్చోవచ్చా? ఖాళీగా కూర్చోండి. ఎక్కడ దాకా వెళ్తున్నారు? నేను పిఠాపురం వెళ్తున్నానండి. పిఠాపురం? ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను లలిత సంగీతం నేర్చుకుంటున్నానండి. లలిత సంగీతం? అవునండి. ఏది మా కోసం ఒక పాట పాడరు? అలక మీలో ఉన్న కళని ఎలా బయటికి తీసుకురావాలో మాకు బాగా తెలుసు. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే మగువ కానుక. లైట్స్ ఆన్. బాగా చేసేనా? ఏం చేశారండి? సూడు గదిలా కూర్చుని పేసుకుని కదలట్లేదు మీరు. కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సర్లేండి, నెక్స్ట్ చేజింగ్ సీన్. మీరు సహరా ఎడార్లో హీరోయిన్ పట్టుకుపోతుంటారు. అక్కడ మీరు గుర్రం మీద చేజ్ చేస్తూ పట్టుకోవాలి. తప్పకుండా. అట్లేగమ్మా, ఫీల్ క్లియర్. ఈ గుర్రం మీద వెళ్తూ వేరే గుర్రం మీద హీరోయిన్ తీసుకుపోతుంది. నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ కావాలి. చూసుకోవే. ఇప్పుడు చూడుంటుంది. కెమెరా రోలింగ్, లైట్స్ ఆర్ డల్, ప్రొజెక్టర్. నా రాజం తీసుకెళ్తావా? ఇప్పుడు హీరోయిన్ వేరే గుర్రం మీద ఉంది. మెడ పట్టుకొని పిసికేసాడు. ఏదో ప్లాన్ చేశాడు సుధాకర్. మీరు గుర్రం మీద వెళ్తూ ఏమయ్యారంటే పొరపాటున సహరా ఎడారి దాటుకొని సింగపూర్ వెళ్ళిపోయారు. అటు నుంచి తిరుగు ప్రయాణంలో హీరోయిన్ తో పాటు కలిసి వస్తున్నారు. ఓకే. అమ్మని చూడడానికి మీరు, తల్లిదండ్రులను చూడడానికి ఆవిడ. ఓకే. ఓకే. ఈ ఆనందంలో ఒక చిన్న పాట. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. వలదన్న వినది మనసు కలనై
ప్రేమలో బదులుందిలే. సరే లేదండి. ఒరో పని చేయండి రా, ఆ కుర్చీకి మనిషికి కలిపి 4 మేకలు తెగ్గొట్టండి మీకు మోసే బాధ. సరే సరే, తల్లి క్యారెక్టర్ ఇది. 25 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చారు, అమ్మాయిని తీసుకొని ఓకే. ఆ ఆనందం చూపించండి. ఓకే, డన్, డన్. ఇప్పుడైనా నడుస్తారా? చూడండి ఇప్పుడు కొడుకు వచ్చాడమ్మా, ఆ ఆనందం 25 ఏళ్ల తర్వాత కొడుకు వచ్చాడు, నువ్వు గుర్తుపట్టలేవు, ఇద్దరి మధ్య అనుబంధం సీన్. అమ్మా అంత అయిపోయిన తర్వాత పిల్లా పాపలతో చల్లంగా ఉండి ఒకటే డైలాగ్. రెడీ యాక్షన్. అమ్మా ఏనమ్మా రే రే రే, అమ్మను కూడా లాక్కుంటారు, ఒక అడుగు ముందుకు వేయొచ్చు కదరా. అరే కనీసం తల్లి రా, తల్లి దగ్గర 2 అడుగులు వెళ్ళొచ్చు కదా. ఓకే నువ్వు చూడు ఇప్పుడు యాక్షన్. అమ్మా నేనమ్మా మీ కొడుకుని 25 ఏళ్ల క్రితం నువ్వు రొట్టె ముక్కలు ఇవ్వలేదని ఇంట్లోంచి పారిపోయాను చూసావా, ఆ కొడుకునమ్మా. పాపం ఎంతటి వాడు అయ్యారు. ఈ అమ్మాయి ఎవర్రా? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి. పిల్లా పాపలతో చల్లగా ఉండండిరా. థ్యాంక్స్ అమ్మా. పాజు అమ్మ ఆనందంగా ఉండమంది కదా, ఆ. ఆ కళ్ళలో కళ్ళు చూసుకొని పూల తోటలోకి వెళ్ళిపోయారు. అరే రే 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 రెడీ 1 2 3 మ్యూజిక్. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. ఆయన కంటే ఆయన చెప్పట్లు. సార్ ఆ. క్లైమాక్స్ ఫ్లైట్ మామూలు కూడా చాలా భారీ రేంజ్ లో ప్లాన్ చేసి. ఓకే డన్. రెడీ, అమ్మ వెళ్ళిపోతుంది అందరూ. అయ్యయ్యో వినండి అమ్మ. రాధా గోపి తారి ఫ్లైట్ కిసురు. దీనికి ఎక్కండి సార్. రెడీ లైట్స్ ఆఫ్, రోప్ డౌన్. జంపింగ్ ఏమైనా ఉందా? జంపింగ్ ఉంటే చేసేవాళ్ళ పిల్ల మళ్ళీ అమ్మా పైకి గోపి రాధా ఫ్లైట్ లో చేలాడుతున్నాడా? ఓ బాబు జాగ్రత్త బాబు. అమ్మా నేను వస్తున్నానమ్మా. గోపి నేనున్నాను రాధా. హూ హా హే హే హూ హా హే హే టన్ 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 టన్. హూ హా హే హే టన్ 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 టన్. తాడు జాగ్రత్త బాబు, జారిపోయేలాగుంది. అమ్మా కింద భూమి. లోతమ్మా. జాగ్రత్త బాబు. అయ్యయ్యో కింద సరస్సు వచ్చింది, దూకండి మంచి పొజిషన్. రండి సార్ క్లైమాక్స్ సీన్కి వెళ్ళిపోదాం. క్లైమాక్స్ ఆ. రెడీ. ఇప్పుడు వాళ్ళిద్దరు విలన్స్. ఓకే కనీసం ఎక్కడైనా ఒక జంప్ చేసి వాళ్ళు ఎగిరి కొట్టండి. చూడు రెడీ. క్లైమాక్స్ సీన్, లైట్స్ డన్, ప్రొజెక్టర్. హే దీన్ని రేపు చేస్తా. ఈ రోజే చేయరా, దమ్ముంటే రారా. పారిపోండి జనంలో. భాస్కర్ నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా. నేను కూడా ఈ హీరోని జన్మలో మర్చిపోయాను. హీరో గారు ఇంటికి బయలుదేరండి, ప్యాకప్. నీతో 2వ సినిమా తీయాలి. డబ్బ సొత్తు కాదురా టాలెంట్, డబ్బ సొత్తు కాదురా టాలెంట్, డబ్బ సొత్తు కాదురా టాలెంట్. కూర్చోండి సార్. అబ్బా చాలా రోజులైందిరా ఫ్రీ అయిపోయి. మనం ఈ మధ్య ప్రొడ్యూసర్లు ఎవరు రావట్లేదేంట్రా మన దగ్గరికి? మన దగ్గర కాదు, మీ దగ్గర రావట్లేదని చెప్పండి. ఏ నీ దగ్గరకు వస్తున్నారా? నా దగ్గరకు వస్తున్నాను, నీ సినిమాలు కూడా చేస్తున్నా. అంటే నేను ఒక్కడే ఖాళీగా ఉన్నాను ఫీలింగా? ప్రత్యేకంగా చెప్పలేటి. నాకు గనుక ఛాన్స్ దొరికితేరా ఆస్కర్ సినిమాలు తీస్తా. అవునా? ఎక్స్క్యూజ్ సార్, మే కమ్ ఇన్? రైట్ రా. ఎవరు నువ్వు? సార్ నా పేరు శ్రీనివాస్ అండి, Okay. మూవీ మేనేజర్ ని. ఆ. నా దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు సార్. డైరెక్టర్లు ఎత్తుక్కుంటూ వస్తారా ప్రొడ్యూసర్లు? సరే రమ్మను.
అరే నమస్తే నమస్తే. నేను పెద్ద ప్రొడ్యూసర్ సార్. ఆ, పెద్ద సినిమా తీద్దాం హైదరాబాద్ వచ్చాను. వెరీ గుడ్. కానీ బడ్జెట్ వచ్చి 30 lakhs. బతుకుజడ 30 లక్షలు సినిమా తీస్తారు. పోతారు బా. ఇలాంటి వాడు సినిమా తీస్తారు ఎవరైనా? మనిషిగా దున్నపోతావా? 30 లక్షలు తీసుకొచ్చిన వాడితో సినిమా ఏంటో తీసేది నేను. ప్లీజ్ సార్, ప్లీజ్ ఏ, సార్. ఊరుకోవే. సార్, ఆ, రొండేళ్ళు, రొండేళ్ళు. ఇది రెండు కాలాలు కట్టుకోలేకపోతాం. ఏంటి సార్? ఓకే కొంచెం సరే. అడ్జస్ట్ కండి. బాబు హలో, నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు బాగా నచ్చింది. నీకు అదిరిపోయే సినిమా తీసిస్తా. ప్రతి వాడికి సినిమా తీసిన తర్వాత డబ్బులు వస్తాయి. విచిత్రం ఏంటి తెలుసా? నీకు సినిమా తీస్తున్నప్పుడే డబ్బులు ఇప్పించేస్తా. సూపర్ సార్. ముందు హీరోని ముందు పిలుద్దాం. హీరోయిన్ బిలు. ఆ హీరో ఎలా భాస్కర్ ఏంటి ఎలా ఉన్నావు? కాఫీ చెప్పాలని తెలియదురా ఏంటో అన్నావు. ఎలా ఉన్నావు భాస్కర్ అని అడిగాను. బాగుందా? భాస్కర్ రే ఇప్పుడు ఇందాక ఫోన్ చేశాడు కదా, సాయంత్రం రమ్మని. బాబు భాస్కర్ చిన్న చెప్పు. ఇప్పుడు ఈ సినిమాలో మీరు హీరో, ఓకేనా? మీ పేమెంట్ 5 లక్షలు. ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడుతున్నారు. అలాగే చేద్దామండి. మీరు అడిగితే కాదంటాను. బ్లూటూత్ ఈ సినిమాలో మీరు హీరో, ఓకేనా? దానిలో మీ పేమెంట్ 5 లక్షలు. రే ఏగ వాళ్ళని చూడు అక్కడ. అక్కడ ఈగ వాళ్ళతో మీకేంటి సార్? మనిషివా దున్నపోతు విట్రాను పంది తెలుసా? పంది బాగుంటుంది ఇంకా. ఈ సినిమా చాలా క్రిటికల్ గా తీస్తున్నాను. నేను ఏ డైలాగు చెప్పానో ఆ డైలాగు మాత్రమే చెప్పాలి మీరు. బండి తీవు సార్. సార్ ఏమైంది సార్? ఎందుకు అరుస్తున్నాడు? 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇంకో 2 ఇయర్స్ కావాలా? అయ్యో, అయ్యో, మిమ్మల్ని పట్టుకోండి. మిమ్మల్ని ఆయన ఏమైనా నేషనల్ డైరెక్టర్ ఏంట్రా? అచ్చా, అచ్చా, అచ్చా. ఇది కాదయ్యా. నేను ఇంకా భూమి మీద బతుకుంది. అయ్యో, మీ స్థానంలో మీకు 5 లక్షలు పేమెంట్ ఇస్తాను. ఏ డైలాగ్ చెప్పానో ఆ డైలాగే చెప్పాలి. దానికంటే ఒక్క డైలాగ్ ఎక్స్ట్రా ఉన్నా సరే పేమెంట్ కట్టే. ఎక్స్ట్రా డైలాగుల గురించి మీరు చెప్తున్నారు నాకు. అంటే ప్రాపర్ స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి. నేను అదే ఫాలో అవుతాను. చూసా గ్యాప్ వస్తే కానీ నీకు డైలాగ్ లో ర్యాప్ రాలేదు. అయ్యో, అయ్యో, అయ్యో. ఎవరిని పట్టుకోండి? అంత ఓవరాక్షన్ చేయకు నువ్వు. హీరోయిన్ రమ్మంటారా సార్? పిలిపించు. ఓకేనా? ఆ హీరోయిన్ రమ్మన్నాయా? హాయ్ డైరెక్టర్. హలో. భాస్కర్ కి కరెక్ట్ జోడి. ఎవరిది? హీరోయిన్. అది హీరోయిన్. జగన్మోహన్ సినిమాలో జయమల్లి కాలేడతా చూసావా పంటలో? అలా ఉంది. దాన్ని తీసుకొచ్చి హీరోయిన్, నువ్వు డైరెక్టర్. మీకు పేమెంట్ ఇస్తున్నాను కదా, మీరు హీరోలాగా ఉండండి. హీరోయిన్ తెచ్చుకున్నాం కదండి మీకు. కార్ తీరా పోతాను. సార్, 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 సార్. ఆగండి సార్, నేను మాట్లాడతాను. డైరెక్టర్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ సీన్ ఏంటంటే, మిమ్మల్ని ఒక హీరో ప్రేమిస్తున్నాడు. ఎన్ని కష్టాలైనా సరే అది కష్టపడి సంపాదించి ఆ హీరో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. ఓకే, నైస్ కాన్సెప్ట్. ఓకే సార్, రెడీ. అట్లా నుంచోండి. డైలాగ్ ఏంటంటే, మీరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ మాత్రమే చెప్పాలి. ఓకే, రెడీ, యాక్షన్. నిన్ను చాలా రోజుల నుంచి చూశాను. నా మనసు పారేసుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. రెడీ. 50,000 యా. ఎందుకు? నేను నీకేం చెప్పాను? ఐ లవ్ యూ అని 3 పదాలే చెప్పాలి. నేను స్క్రిప్ట్ ఫాలో అవుతాను, నీకు ముందే చెప్పాను. ఏ ఒక్క ఎక్స్ట్రా డైలాగ్ చెప్పినా ఇలానే పేమెంట్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ ఏంటంటే, మీరు హీరోయిన్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తండ్రి ఏం చేస్తుంటాడు ఎందుకు? తండ్రి రాజ్ బహదూర్ అని చాలా గొప్ప ఆర్టిస్ట్. రెడీ. ఆడు కోటీశ్వరుడు ఇంట్లో కుక్కల మేపేవాళ్ళ ఉన్నాడు. ఆడు రాజ్ బహదూర్. ఇదేంటి? నీకు ఎందుకే ఆర్టిస్ట్ ఎలా ఉంటే? ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుంటారు, బిల్ వేస్తావా? కంపల్సరీ చెప్పు. నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నీ కూతుర్నే చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కూతుర్ని ప్రేమించడానికి నీకు ఎన్ని గుండెలరా? నా కూతురు ఎలా ఉంటదిరా? పాల పొంగులా ఉంటది. నువ్వెలా ఉంటావురా? బుల్లెట్ ట్రైన్ బాంబర్దిలా ఉంటావురా నువ్వు? నీ అబ్బా, నీకెంత ధైర్యం ఉంటే హీరో పడుకుని నేను మాట్లాడతావురా? కట్ చెప్పరావండి. నన్ను చెప్తున్నావు డైలాగ్ లేవు. 2,50,000. ఇప్పుడు సవాల్ చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన డైలాగ్ కి రెచ్చిపోను. బాబు అంటే ఏంటో చూపిస్తా. పర్ఫార్మెన్స్ అది. ఇప్పుడు విలన్ పిలు. మీరేం చేస్తారంటే, విలన్ వస్తాడు. విలన్ హీరోయిన్ చేయి పట్టుకుంటా. నాకు అవన్నీ చెప్పదు, డైలాగ్ మాత్రమే చెప్పు. విలన్ చేయి పట్టుకోక నువ్వు ఏమంటావంటే, ఏమంటాను? నా పెళ్ళాం చెయ్యే పట్టుకుంటావా, నిన్ను చంపుతా. నా పెళ్ళం చెయ్యే పట్టుకుంటావా, నిన్ను చంపుతా. అంతే. దీనికి ముంచి ఒక్క ముక్క మాట్లాడితే నీ చెప్పు తీసుకొట్టు. సూపర్. రెడీ. అవుడు వెళ్ళనవుడు. ఇదిగో
ఏరా బార్బర్ షాప్ కి వెళ్ళి 5 రూపాయలు తక్కువ ఇస్తే అది వదిలేసినట్టు ఉన్నాడు. అది కూడా గీన్ చేసుకుంటుంటే దరిద్రం వదిలేసేది. నా రేంజ్ ఏంటి నాకు యాక్షన్! ఎంత ధైర్యం ఉంటే నా భార్య చేపట్టుకుంటావురా? నీ పిల్లం చేయకాయరా, ఎవడి పెళ్ళం చేయని ఎవడు పిల్లం చేయని పట్టుకుంటా. రేయ్ పనికి మాలోడా, పనికి మాలోడా, బేవర్సోడా. సిగ్గుంద్రా, సీమంద్రా నీకు, ఎందుకురా నిన్ను కొత్త ఎన్ని ఊర్లు పంచొచ్చురా, ఎద్దుమ కూడా ఏదో చూపేట్రా, ఎత్తు పంచాడు పంచావురా నువ్వు, ఎందుకురా నీ బతుకు, నువ్వు హీరో అవురా, హీరో కష్టాన్ని కూడా పని చేయవురా. జూమ్ ఇన్, జూమ్ అవుట్. వెరీ గుడ్. యాక్షన్! తగులుకో, తగులుకో. ఒరే పెళ్ళాం చెయ్యి ఎవడో పట్టుకుంటే సిగ్గు లేదురా. ఏం బతుకు బతికేవరా? రే ఎవడైనా చేయి పట్టుకుని పడతారా, తెగబడతారా, రియాక్షన్ ఇస్తారా, ఏం చేస్తున్నావురా నువ్వు? ఏయ్! నేను ఊరుకుంటుంటే దగ్గర రెచ్చిపోతారా? రే గుండు, వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. బట్టలు ఊడిపోయేటట్టుగా పర్ఫార్మెన్స్ చేశారు. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. టేక్ దిస్ బిల్. నా దగ్గర 4 లక్షలు లేవు భయ్యా. నో ప్రాబ్లం. సినిమా పేరు తెలుసుగా, బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ కాదు, ఆ, బ్రోకర్ భాస్కర్, బ్రోకర్ భాస్కర్. హలో బ్రదర్, హలో. బిల్లు ఇంటికి వెళ్ళి పంపించి. ఇదేనికి? ఇప్పుడే బుల్లెట్ భాస్కర్ నువ్వు టైటిల్ పెట్టావు కదా, అది కుదరదు. బ్రోకర్ భాస్కర్ నేను చెప్పిందే టైటిల్. కంగ్రాచులేషన్ ప్రొడ్యూసర్ గారు. సూపర్ వచ్చింది సార్, మామూలుగా లేదు సార్ హీరో. ఆ హీరో నా దగ్గర దీన్ని బతికినాడు, ఇప్పుడంటే బలిసి కొట్టుకుంటున్నాడు కానీ ఒకప్పుడు ఏం లేదు, బెచ్చవేరుకునేవాడు. వాడు హీరోని చేశా. థ్యాంక్ యూ సార్, మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. 60 లక్షలు వచ్చాయి కదా, వచ్చింది సార్. రేపు కలు ఇంకో హీరోని పిలుద్దాం. రేపు సునామీ సుధాకర్. తెలుగు భాషలో అమ్మ అనే పదం తర్వాత నాకు నచ్చిన ఒకే ఒక పదం చంటి. చంటి చంటి అంటే ఎవరు అనుకున్నారండి? జన్మనిచ్చేది తల్లి అయితే పునర్జన్మనిచ్చిన వాడే చంటి. దయచేసి నా దేవుడి గురించి ఎవరైనా ఒక మాట్లాడుతుంటే, ఇప్పుడు మనసులో మాట చెప్పు. కృష్ణానగర్ లో పని పాట లేకుండా తిరుగుతున్న మమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడ నించోబెట్టాడండి ఆయన. ఎక్కడి నుంచో పెట్టాడు? ఎక్కడో ఒక్కడ నించోబెట్టారు. హీరోగా టైమింగ్ సార్. లేటెస్ట్ మూవీ బాబు గారిని పిలిస్తే యాక్షన్ లోకి వెళ్ళిపోతాం. నేనే బాబు. హీరోయిన్ పిలిపిద్దాం సార్. పిలువు మరి. అమ్మా హీరోయిన్. చిన్నారి చిలకమ్మ నా వాడు వీడే, నా తోడు వీడే, ఎన్నాళ్ళకొచ్చాడే. హీరోయిన్ అలా బస్ స్టాప్ లో ఎదురు చూస్తూ ఉంటే ఓకే, మీరు ఇలా వెళ్ళి, కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు, ఎప్పుడు నా గుండెల్లోకి వస్తావు, ఐ లవ్ యూ. ఓకేనా సార్? రెడీ, యాక్షన్. ర్యాలీ, ర్యాలీ. యాక్షన్. ర్యాలీ, ర్యాలీ. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు, నా గుండెల్లోకి ఎప్పుడు వస్తావు. ఏం మొహం మీద మొహం పెట్టి చూస్తుంది. యాక్షన్. అపరావ్. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు, నా మనసులోకి ఎప్పుడు వస్తావు నా ప్రియ సుందరి. ఓకేనా? నో బాగా రాలేదు. కెమెరా ఫేవర్ చేసుకోవాలా? నాకు కొద్దిగా హైట్ ప్రాబ్లము. రెడీ, యాక్షన్. కళ్ళు తెరిస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు మూస్తే సెల్లోకి వచ్చావు. మీరు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న పెళ్లి ఒప్పుకోడు. ఆ బాధలో ఈవిడ వెళ్ళి ట్రైన్ కి అడ్డం వెళ్తూ ఉంటుంది. ఆవిని పట్టాల మీద నుంచి మీరు కాపాడాలి. పట్టాల నుంచి కాపాడాలి. రెడీ సార్, యాక్షన్. ర్యాలీ, ర్యాలీ. Stop it! ఎలా కాపాడే?
ఎలా కాపాడాను? ఇప్పుడు థియేటర్ లో ఆడియన్ ఫేస్ చూస్తాడు, మరి లెగ్స్ ఎక్కడ నుంచి తీసుకురావాలి? నీకు లెగ్స్ కావాలి అంతే కదా? ఆ. ఎట్రా? ఆ? అక్కడ నిలబడు, అలా ఉరుకుతూ ఉండు అక్కడి నుంచి. కెమెరా పెట్టుకో. అంటే కాళ్ళు ఆడితే తలకాయ నీది. యా. ఇప్పుడు ఆ హీరో గారి ఫేసే వాల్యూ, ఆ. ఆ లెగ్స్ వాడియా చేతులు వాడియా ఆ. ఎవడి మరి ఇప్పుడు ఆ లెగ్స్ కాదని ఆడియన్ 50 రూపాయలు హక్కిస్తాడా? ప్రొడ్యూసర్ కి ఇవ్వడు కదా? ఓకే, సాంగ్ అయినా బాగా చేస్తారు. అయ్యో రాత్రి కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్స్ అన్ని గుర్తున్నాయి. అయ్యో, perfect. మా పాప ఇట్రమ్మా. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సార్, వాడు కూర్చొని సీన్స్ చేస్తుండగా నిలబడి చేయట్లేదు. వాటితో ట్రాలీ దించేస్తే బాధ్యత నాది. ఏది వాడితో? నేను సాంగ్ అంటే ఎవరైనా సరే దిగాల్సిందే, మామూలు సాంగ్. నువ్వు పో. సరే బాబు, రెడీ. హీరో గారు డాన్స్ అని రెడీ పెట్టుకోండి లెగ్స్ కి. యాక్షన్. ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. ప్రతిదానికి మూతి మీద మూతి పెడుతుందంటే ఆవిడే. సార్ నాకు అర్థం కావట్లేదు. మీరేమో చూస్తే అమలాపురంలో ఉంటారు, పాప చూస్తే నరసాపురంలో ఉంది. అసలు ఎక్కడ ట్రూ షాట్ ఒక్కడనే పడిందా నాకు? మీకు టూ షాట్ కావాలంటే ట్రూ షాట్ కావాలండి. ఆ ఆప్యాయత, రొమాన్స్ ఏది? ట్రాలీ ఎక్కించండి హీరోయిన్. రెడీ, కమ్ ఆన్, మ్యూజిక్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఒక పులి మీద ఎలుగు బండి పడినట్టు ఏమిటండి అది? బాబు ఆ, నెక్స్ట్ సీన్ బాబు. 2 మినిట్స్ గ్యాప్ ఇస్తారా? ఎందుకు? వాష్రూమ్కి వెళ్ళి రావాలి. ఎలాంటి బాబు? ట్రాలీ. బాబు అయిపోయింది. హోల్డ్ ఆన్. పాప ఆయన కూర్చొని కూర్చోబెట్టి. నా ప్లేస్ లోకి వచ్చేయండి. నువ్వు దిగు. 1 minute. ఓకే, రా ఎక్కు. రెడీ. తండ్రి గారు తీసుకురా. తీసుకొచ్చాను సార్. కూర్చోమ్మా, మధ్యలో కూర్చో. తాతయ్య చచ్చిపోయాడు. అయ్యో నిజంగా చచ్చిపోయాడు కదా, సినిమాలో చచ్చిపోయాడు. అదే. ఆ, తాతయ్య చచ్చిపోయాడు. ఓకే, పరిగెత్తుకుంటూ రావాలి. ఆర్ఆర్ ఉంటుందిగా. ఆర్ఆర్ ఉంటుంది. రెడీ, టేక్. రెడీ. ట్రాలీ. తాతయ్య, నీ కోసం సప్త సముద్రాలు దాటి నీ కోసమే వచ్చాను తాతయ్య. అప్పుడే నన్ను వదిలేసి ముల్లోకాలకి వెళ్ళిపోయావా? ఆర్ఆర్. డైలాగ్. తాతయ్య, నీ కోసం నేను ఇంత దూరం వస్తే ఆస్తి ఎక్కడ పెట్టావో చెప్పకుండా అప్పుడే చచ్చిపోయావే తాతయ్య. ఆర్ఆర్. తాతయ్య, చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోషించి పెద్దవాడిని చేసి ఈ స్టేజ్ కి తీసుకొచ్చావు. అప్పుడే పోయావా తాతయ్య? ఆర్ఆర్. అయిపోయిందా? బాగా చేసాడు తాతయ్య. ఆయన యాక్ట్ చేశాడండి, మీరు ఎక్కడ యాక్ట్ చేశారండి? జాతరలో రంగులు రావటం తిప్పుకునే వాళ్ళు అలా తిరుక్కుంటుంటే డైలాగ్ ఎక్కడ ఉందండి? మనిషి దున్నపోతువా? నా కోసం ఆడియన్స్ వస్తారు కానీ నేను యూటర్న్ తిరుగుతున్నానా? తాటే బతుకుని లేదా ఇవన్నీ చూస్తారా? లెగ్స్ తాత డెడ్ క్లోజ్ పెట్టుకో. అయిపోయింది. తాత శవం. ఇట్రా అక్కడ నిలబడు, క్లోజ్ పెట్టు, కదుపురా, లెగ్స్ కలుపు. అయిపోయింది, కట్. సూపర్. దాన్ని దీన్ని మ్యాచ్ చేసుకో. ఇలాంటి డైరెక్షన్ నేను ఎక్కడ చూడలేదు. లాస్ట్ ఒక్క సీన్ ఉంది సార్. ఈ సీన్ తో వాడిని కానీ దించకపోతే నా పేరు డైరెక్టర్ భాస్కర్ కదా. ఏం దించుతున్నావు సార్? కెమెరా దించకపోతే దించకపోతే ఓకే సార్. ఫైటింగ్ సీన్ సార్. రౌడీలు రండి. బాబు, yes, ఈ ఫైటింగ్ సీన్ అయిపోతే సినిమా క్లోజ్ అయిపోయింది. రెడీ. మీరు మామూలు కొట్టకూడదు. అయ్యో, చూస్తే చైనా వాళ్ళు వచ్చి ఇక్కడ కంపోజ్ చేస్తారు అనుకోవాలి. చూడు, హీరోయిన్ వాళ్ళు పట్టుకుని ఏదో ఒక బలవంతం చేయబోయారు. చూడు. మా పాప చెయ్యొదిలేయండి, ఎందుకు మాట్లాడితే చేపట్టుకుంటారు. బాబు, లాస్ట్ సీన్ అదిరిపోవాలి. రెడీ, చూడు. థియేటర్ లో క్లాప్స్ పడతాయి. చూడు. రెడీ. చూడు ఎట్ట చేస్తాడు. యాక్షన్. ట్రాలీ. రాజా కాపాడు. రాజా. మెల్లగా
హీరో అనేవాడు రౌడీ చేత కూడా దెబ్బలు తినాలి. రౌడీ చేతులతో దెబ్బలు తినాలి. మీరు వాళ్ళు కొడితే అంత దూరం వెళ్ళి పడే ఎక్స్ప్రెషన్ నాకు కనిపించాలి. చూడు ఇప్పుడు చూడు. కాదు ఓ పని చేయి, కెమెరా యాంగిల్ అని పెట్టుకొని కొడితే ట్రాలీ వెనక్కి వెళ్తుంది. వాళ్ళ దెబ్బలు నాకు క్లియర్ గా కనిపించాలి మీ ముఖం మీద. చూడు నువ్వు చూడు. రెడీ మ్యూజిక్ అమ్మా. రాజా అప్పో థ్యాంక్ యూ రాజా. నన్ను వదలండి. సేవ్ చేసావు నా జీవితాన్ని. నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. అయిపోయిందా సార్ సినిమా? చెప్పు తీసుకుంటుకోవాలి. ఏ ఒక్కసారి నోరు తెలుసు సార్. ఏ బ్రదర్ సినిమా అయిపోయిందా? ఒక హీరో ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు అంటే ఈ హీరోని డెవలప్ పవన్ ఇయర్స్. ఓకే ప్యాకప్ నానా, ప్యాకప్ నానా. అందాలొలికే సుందరి రాత్రి కలలో వచ్చేను, పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను. బాబు గారు, మేడం గారు, మీ పాద పద్మాలకు నమస్కారం. మర్యాద అంటేనే మా వంశం, మా వంశం అంటేనే మర్యాద. తమిద్దరికీ తెలుసు మర్యాద రామన్న తీర్పులు, మర్యాద రామన్న గురించి. మా అక్కగారు అబ్బాయి అండి. చాలా మంది ఇంటికి భోజనానికి వెళ్తే ఒక పూట పెడతారు, ఒక మధ్యాహ్నం పెడతారండి. కానీ మా ఇంటికి వస్తే చేతి నిండా పెడతాం, పెట్టించుకోవాలే గాని ఈ చేతి నిండా పెడుతూనే ఉంటాం. నమ్మటం లేదు కదా? ఒక్క నిమిషం. ఏడి మా ఆయన అరిచాను. ఉదయాన్న లేచావు, వాకింగ్ వెళ్ళాలని తెలియదా? మెడిటేషన్ చెయ్యాలని తెలియదు. ఏం చేస్తున్నావు చెప్పు. ఒకరోజు చేయకపోతే ఇలా అవుతుందా? లేచిన సేపు అవుతుంది. టీ తాగుతావా, కాఫీ తాగుతావా, వాటర్ తాగుతావా అడగాలిగా. నువ్వు ఎప్పుడైనా స్నానం చేసావా? రోజు రాసుకున్నావు, సబ్బు రాసుకున్నావు, దున్నపోతులా పెరిగావు. వాకింగ్ చెయ్యాలని తెలియదా? నువ్వు మొగుడు కాదా? నువ్వు భర్తవు కాదా? నువ్వు హస్బెండ్ కాదా? రోజు పొద్దున్నే నేనే లేవాలా? నువ్వేగా లేపేది. ఇవాళ ఎందుకు లేపలా? నువ్వు చేసేప్పుడు లేపుతావుగా, లేపినప్పుడు లేపాలి కదా. అన్ని మాటలు బాగానే చెప్పావు. పిల్లని అత్తగారింటికి పంపించావు. అరే అక్కడ ఆ పిల్ల ఏం చేస్తుంది, ఎలా ఉన్నది, అల్లుడు బాగా చూసుకుంటున్నాడు అడగాలి కదా. నాకేనా బాధ్యత? నీకు బాధ్యత లేదా? ఫోన్ చేయాలి కదా. అన్ని బాగానే ఉన్నాయండి. ఈ చిన్నోడేడి? ఒరే చిన్నోడా, నీ పెంపకమే. ఎక్కడున్నాడో ఫోన్ చేసి తగలడు. ఉత్తరం నీది కాదా? మొక్కరు కాదా? ఏం చేశావు? ఏరా ఊరంతా తరాదూరు తిరుగుతున్నావు. ఇల్లు ఎక్కడుంది? రావాలి. అమ్మున్నది, నాన్నున్నది, చెయ్యాలి కదా. అమ్మ కడుపు మాట. రోజు పొద్దునే లేచి దండం పెడతావు. ఇవో దండం ఉంది పెట్టలేదు. కరెంటు బిల్లు కట్టావా? ఫోన్ బిల్లు కట్టావా? రావాలిగా. వచ్చి కరెంటు బిల్లు కొడుకు ఒక్కడే కట్టాలా? మొగుడివి నువ్వు కట్టవా? ఏం చేసావు? ఎప్పుడు కడతావు? అమ్మా చెల్లికి పెళ్లి చేసి పంపించారు. 3 సంవత్సరాలు అయింది. ఎలా ఉందో ఒక్క విషయం. చెల్లి మీద నీకు అభిమానం ఉంది. ఫోన్ చేసి ఎలా ఉన్నావు, బావ ఎలా ఉన్నాడు, బాగున్నాడా అని అడగాలి కదా. వద్దు, చెల్లి వస్తుంది. అక్కొచ్చే టైం అయింది అనుకుంటా. అమ్మా ఏమే ఇంటికి వచ్చావు? అమ్మా నేను ఇప్పుడు వస్తున్నాను, నాన్న నేను ఇప్పుడు వస్తున్నాను. ఫోన్ చేయొచ్చు కదా, ఉత్తరం రాయొచ్చు కదా, అమ్మా కబురు చెప్పొచ్చు కదా. ఒకసారి సైడ్కి రండి. ఏంటక్క ఒంటరిగా వచ్చేసావు? ఎవరైనా చూస్తే వచ్చినప్పుడు చెప్పాలి కదక్క. నీకు ఒక అన్నయ్య ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. చెప్పాలిగా. మాట్లాడవే నాన్న. అక్కడ ఏం జరిగినా ఫోన్ చేసి లెటర్ రాసి రావాలిగా. అవును కాదురా నాన్న, పంపించావు కదా, బానే ఉంది కానీ అన్నయ్య రా ఈ చంపను పెడుతుంది. అన్నయ్య బావ పెళ్లి చేశారు. మన కట్నం గురించి మాట్లాడలే కదా. కట్నం గురించి ఇచ్చిరే బావ మంచిగా చూసుకోడా? ఎందుకు చూసుకోడు? పెళ్లి చేసినప్పుడు కట్నం
ఇవ్వాలి కదా, కట్నం ఇవ్వతే అడుగుతాడు కదా. చెల్లి కట్నం ఇస్తాడా? దేనికోసం చేసుకున్నారు పెళ్లి? అమ్మా పెద్ద కొడుకుని ఒక ఊరికి ప్రెసిడెంట్, వాడిని పిలిచిన తర్వాత మనం పంచాయతీ పెట్టుకోవాలి. చెల్లాయి నువ్వేం మాట్లాడుకు, నేను పిలుస్తా. అన్నయ్య, పెద్ద అన్నయ్య వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. అన్నయ్య గారు, 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి మన చెల్లాయి ఈ రోజు పుట్టింటికి వచ్చింది. చెల్లై వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? చెప్పవేరా చెప్పవేరా చెప్పవేరా? నువ్వు కాదు, నీకు చెల్లై. అమ్మా కూర్చోమ్మా. ఎప్పుడు వచ్చావు? కారులో వచ్చావా? బస్సులో వచ్చావా? రైల్వే స్టేషన్లో వచ్చావా? ఎందుకు వచ్చావు? అన్నయ్య, స్కూటర్ మీద వచ్చావా? రైల్లో వస్తారు కానీ రైల్వే స్టేషన్ లో రారన్నయ్య. అన్నయ్య, చెల్లి మన దగ్గరకు వచ్చింది 3 ఏళ్ళు అయింది. బావగారు కొంచెం కూడా పట్టించుకోకపోతే కదా ఈ రోజు మన ఇంటికి వచ్చింది. ఏంటమ్మా ఏం మాట్లాడవే? ఏమే అమ్మాయి, నువ్వు ఏడుస్తూ వచ్చావు, ఆ ఏడుస్తూ ఆ గాడిద రాలేదే? ఎందుకు రాలేదు? నా వెంటనే వస్తున్నాడు, కావాలంటే చూడు. రాని రాని పెళ్ళాన్ని పుట్టింటికి పంపించారు కదా నా పెళ్లి చేసి. అవును అల్లుడు గారు. దానికి 6 నెలలు అయింది, కట్నం సిగ్గు లేదు. కట్నం ఇవ్వాలని తెలియదు. నువ్వు ఇట్రా. కట్నం తీసుకోవాలని నీకు సిగ్గులేదా? కట్నం తీసుకోవాలని సిగ్గుందా? కట్నం ఎవరైనా తీసుకుంటాడా? అంటే అది కాదు నేను చెప్పేది ఏంటంటే, ఏదవును అమ్మా ఏంటమ్మా అల్లుడన్న గౌరవం లేకుండా ఇలా రమ్మా. బావగారు, మట్టి తుఫాను చెవులో మోగితే ఎలా ఉంటుందో తెలుసా? 5 అడుగులున్నోడి మీద 5 ఏళ్ళు పడితే ఎలా ఉంటుందో తెలుసా? 2 ఏళ్ళ గ్యాప్ వచ్చి ఈఎంఐకి డబ్బులు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. చెల్లిని పంపించారు. కార్లో వచ్చిందా, ట్రైన్ లో వచ్చిందా? అడిగారా? మాట్లాడరే. మాట్లాడరేమన్నయ్యా? నువ్వు పెళ్లి చేసావు కదా, పంపించేటప్పుడు తెలీదు. దొబ్బేయడం కాదు, ఎన్నిసార్లు చేస్తారా? ఎన్నిసార్లు మోసం వెన్నుపాటు. సార్ ముందుకురా. సార్, నేను ఇటు పిలుస్తాడు మాట్లాడుకోండి. ఎందుకు ఇక్కడ చంట ఎవరు? నేనే. మీకు లెటర్ వచ్చింది. నీ పేరేంట్రా? శంకర్ సార్. అది జాలరా. సార్, సిగ్గుచారం లేదురా నీకు? లేదు నీకు? ఫస్ట్ నీతోటే కదా మొదలైంది జీవితం. బుద్ధి జ్ఞానం లేదురా? పోస్టులు తీసుకొచ్చిస్తాం. పోస్టులు ఏదో పోస్టులు ఎవడెవరికో ఇచ్చి అసలే పోస్ట్ నాకు ఇవ్వకుండా ఎన్నిసార్లు దొబ్బేస్తావురా గాడిదే? పగిలిపోద్ది ఇంకోసారి ఇంటికి వచ్చి పోస్టుల గురించి మాట్లాడండి. పో బయటికి పో. ఏంటి మామయ్య గారు దూరంగా ఉన్నారు? రండి. ఏంటి మధ్య బాగా ఎక్కువైనట్టుంది? సిగ్గులేదు. కూతుర్ని పంపించారు, అప్పుడు సిగ్గులేదు నీకు? దూరంగా ఉండి మాట్లాడు నువ్వు. పెళ్లికి ఎంత కట్నం కావాలో పంపించాడుగా. అంటే ఆయన కూడా ఫోన్ చేయకుండా రాయకుండా పంపిస్తావా? కోట్రేది బావగారు, మీకు సైకిల్ మీద కాళ్ళు అందరూ ఫోటోకి ఏమందుతాయి? ఎదవ టీటీలు అరకు, ఎదవ టీటీలు. సార్, మళ్ళీ వచ్చాడు శంకర్. నేనే సార్, లెటర్ వచ్చింది సార్. అడి తిరుగుతావిట్రా సార్. పేరు చేసు సార్. అది సార్ ఉట్టు చేసి కాదు సార్, ఎస్ చేసి సార్. ఆ ఎస్ఏ కట్ చేస్తారా? పోస్ట్ మ్యాన్ గారివి పోస్ట్ మ్యాన్ లాగా ఉండాలి. ఈ ఇంట్లో తిని పక్కింటికి వెళ్ళి పోస్ట్ చేస్తావా? సిగ్గుశారం లేదు. నీ వల్ల నా జీవితం నాశనం అయింది. అటుపో, పళ్ళు రాలిపోతే కాదు. పోటుపో. ఏమండి కాఫీ తాగారా? కాఫీ వచ్చిందా? తడి ఇప్పుడు అడుగుతావా? ఏమి ఎర్రగా అయిపోయింది అప్పుడు అడుగుతావా? ఒరిజినల్ కలర్ బయటకు వచ్చింది. స్వీట్ కావాలా? హాట్ కావాలా? బిర్యానీ కావాలా? పీతలు కావాలా? చేపలు కావాలా? రేయ్, ప్రెసిడెంట్ అని చూస్తున్నా. ప్రెసిడెంట్ సిగ్గులేదు.
లేదురా నీకు? ఇంటికి వచ్చిన బాబు గౌరవం వివరం మర్యాద అత్తకి సిగ్గు లేదు? కాదు అత్తకి లేదు, సిగ్గు లేదు. అబ్బా! ఎలా కొట్టండ్రా నిన్ను? మా అమ్మ నువ్వు పళ్ళు రాలిపోతాయి. 6 నెలల్లో నా స్కూటర్ నాకు రాలేదు, పగిలిపోద్ది ఒక్కొక్కడికి. నా మీద ఎప్పుడు చేయలేదు ఇంతవరకు. చప్ 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 చప్. చేస్తే గోడకు పిడకవుతారా రే? నువ్వు నిజంగా మగాడివేనా? ఏ మమ్మల్ని అందరినీ కుక్కను కొట్టాడు కొట్టావు, ఆ. వెన్నుపోటు అని. అవును. మేము వెన్నుపోటు పొడిచాం, వాడిని మాత్రం వదిలేసావు. ఏం చేయాలని మీరు నన్ను? వీడు పెద్ద బామ్మది, వీడికి నేను సరిపోను. వీడి కోసం స్పెషల్ అరేంజ్మెంట్ చేశాగా. ఆ? ఆ, ఏది? నాన్న బంటి నాన్న బంటి, నాన్న మీ మావయ్య నీ మీద ప్రేమ వలకబోస్తున్నాడు రా. పాపం పలకరించు. నాన్న కుచ్చి ఒల్లొల్లొల్ల ఒల్లే ఒల్లే ఎంత మాయా. ఎలా ఉన్నారు మాయా? బాగున్నారా మాయా? అల్లుడు ఇంటికి వస్తే కాఫీ. వెళ్ళు, వెళ్ళు. ఏయ్, అయ్యో మాయా, అల్లుడు ఇంటికి వస్తే కాఫీ. అది కాదు మాయా. మర్యాద లేదు వీళ్ళకి. మాయా నాకు సైకిల్ కావాలి మాయా. పాత సైకిల్ కావాలి. చెప్పండి మాయా. దీపావళికి బట్టలు పెడుతున్నారు, బట్టలు. మాయా నాకు దీపావళికి బట్టలు పెట్టండి. మాయా. ఇలా రా చెప్తాను. ఎప్పుడైనా సరే అల్లుడు ఇంటికి వస్తుంటే ప్రేమగా పలకరించాలి చూడు. సరే అయితే వీళ్ళందరూ టాటా చెప్పు. మాయా దగ్గర రా ఒకసారి. ఈ మామకి త్వరలో పెళ్లి. త్వరలో పెళ్ళా మాయా? ఏ అమ్మాయిని తీసుకుంటాం మాయా? అమెరికా అమ్మాయిని తీసుకుంటా? యూరోప్ అమ్మాయిని తీసుకుంటా? ఎక్కడ మాయా పెళ్లి? చెప్పండి మాయా. అంత కొడితే మావయ్య చచ్చిపోతాడు. తర్వాత నీకు చాక్లెట్లు ఎవరు కొనిస్తారు చెప్పు? మనం ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఇప్పుడే రానా? వద్దు, వెళ్ళిపో. సాహసమే చైనాడింభక అన్నది కదరా పాతాళ భైరవి. సొరవగా దుకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. భైరవుడో మార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. హలో 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 మేడం, యు ఆర్ ఫ్రమ్ కాకినాడ. ఓ వెయిట్ ఎ గ్రేట్ సిటీ. గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్. ఈ మధ్య కత్తెలా తయారవుతున్నావు. పైలట్ ఏది? ఇంకో పైలట్. సారీ ఐ డోంట్ నో. ఇప్పుడు నీ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఐ డోంట్ నో. ప్రతిదీ ఐ డోంట్ నో అంటే నేను ఎవరితో ఎయిర్ హోస్టెస్ కి తీసుకుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొంచెం గొంతు నొప్పిగా ఉంది, ఒక టాబ్లెట్ ఇస్తారా? నేను ఎవరు తెలుసా? నర్సే కదా? కాదు, నీ పైలట్ ని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను కూడా ఇదే రూట్లో వేసారు. నీది ఈ రూట్ కాదుగా. ఈ రూట్లో రావడం నీకు నచ్చలేదా? నీది ఈ రూట్ కాదు కదా. ఈ రూట్ లో ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా. నచ్చిందా నచ్చట్లేదా అనేది కాదు విషయం ఇక్కడ. నీకు ఎందుకో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది నేను వచ్చినందుకు. ఏదో చెప్పాలని ఏదో చెప్పకు. స్టార్ట్ చేద్దామా? చెప్పు. Hi, this is Captain Vinay. Your flight will be take off in a few minutes. Outdoor temperature is 59.2 Celsius. All right, you're going to take Melbourne flight. Thank you. నువ్వు చెప్పవా? నువ్వు ఇవ్వవా? హిందీలో కూడా చెప్పు, వెనక హిందీ వాళ్ళు కూడా ఉన్నారు. Okay. Hi, this is Sumitra Mehra. I take up in 5 minutes more. This is Indian Airlines. Please, seat belts also is Nadumu. Please, 1 hour 45 minutes is more. Yes, thank you. शुक्रिया ध्यान दीजिए 5 मिनट्स में ये फ्लाइट उड़ा रहा है. Your Nadumu place please. सुचित्रा मेहरा please. Thank you. Bye. హిందీలో మాట్లాడావా? హిందీలో మాట్లాడా. రెడీ రెడీ. Excuse me sir, you have to coffee? ఆ క్యాపుచినో. No, it's coffee. స్కూల్ ఫీజు కట్టావా? అంటే నువ్వు కట్టలేదా? ఎందుకు కట్టాను స్కూల్ ఫీజు? స్కూల్ ఫీజు నువ్వు కట్టాలి. లాస్ట్ మంత్ నేను కట్టాను, ఈ మంత్ నువ్వు కట్టాలి. ఒక మంత్ నువ్వు కడితే వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉందా? కట్టడం కాదు, మగాళ్ళు మీరు కట్టాలి, ఆడవాళ్ళు మీరు దాచుకోవాలి, చీరలు తెచ్చుకోవాలి, నగలు తెచ్చుకోవాలి.
ఏంటి ఆడవాళ్ళు దాచుకుని చీరలు తెచ్చుకుని నాకు అర్థం కాదు. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తావేంటి నువ్వు? మగాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తెలుసా? ఏంటి రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కాదు. ఇంట్లో సామాన్లు నేను తీసుకొస్తున్నా, సబ్బులు నేను తీసుకొస్తున్నా, పేస్టులు తీసుకొస్తున్నా, స్కూల్ ఫీజు కట్టడానికి అడుగుతావేంటే? ఆ రోజు కూడా అంతే గొడవ పెట్టుకుని ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్, ప్లీజ్ సిట్ డౌన్. నాకు అర్థం కాదు. ఏంటి? ఎందుకు గొడవ పెట్టుకోవడానికి ఏంటి? నువ్వు డ్రైవింగ్ ఇక్కడికి వస్తే ఫ్లైట్ అవుట్ నడుపుతాడు. 1 సెకండ్. పిచ్చి పిచ్చి వేసాలు పళ్ళు రాలిపోతే చెప్తున్నా, నా గురించి సరిగ్గా తెలియదు. ఆడవాళ్ళకి- డబ్బులే నీ శాలరీ రావట్లేదా? ఎందుకు నువ్వు కట్టాలి సార్? ఏ? ఫ్లైట్ నడపడానికి కిందకి వెళ్ళిపోతుంది అది. Stop, please sit down. Go. Okay, నువ్వు sir. చెప్పాలి కదా ఇంగ్లీష్ లో. Please, sir, can you sit? పెద్ద పుడింగాలు వచ్చాడు. ఆ రెడ్ బటన్ వద్దు, అది గాల్లోకి ఎగురుతుంది. రెడ్ బటన్ వద్దు సరిగ్గా తెలీదా నీకు? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? నేను ఈ రూట్ లో రావడం నీకు నచ్చలేదు, నాకు అర్థమైంది కదా. నువ్వు ఈ రూట్ లో రావడం ఏంటి? అసలు నువ్వు రూట్ లో ఉండడమే నచ్చలేదు నాకు. మళ్ళీ ఎందుకు వచ్చావు? దుంకు చావు. నువ్వు కొడతావా? ఆ, కొడతావా అంటే కొడతారా? పిచ్చి పిచ్చి వేసలేదు చెప్తున్నా నేను. సారీ బాస్ వెళ్ళండి. ఏంటి ఏంటి ఏంటి? ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్! ఇదిగో రెస్పెక్ట్ ఏంటి? ఏయ్, ఏం చేస్తున్నావే? పైలట్ చేసే పని పైలట్ చేయలే. లే, అటు పోతే పోతాం అనుకున్నా కానీ దీనికి పోతాం అనుకోలేదు. పో. రాగానే నీకు నచ్చలేదు, నాకు అర్థమైంది. ఏంటది? ఎందుకు కొనుక్కుతోంది? కోపం వస్తుంది నీ మీద నాకు. కోపంతో స్టీరింగ్ కొనుక్కుతారా? ఫ్లైట్ కొనుక్కుతా స్టీరింగ్ వస్తే? అసలు ఈ రూట్ లో నన్ను ఎవరేసారు నాకు అర్థం అవట్లేదు. నీకు ఈ రూట్ డైలాగ్ చెప్తే ఇంకో డైలాగ్ లేదా నీకు? ఏం చేస్తావు? అదే ఒక డైలాగ్ రాశారు. ఏమిటా డ్రెస్ ఏమిటి? ఉతుకోవడం చేత కదా నీకు? ఒక్క రోజు నువ్వు ఉతికితే ఏమవుతుంది? నీ బట్టలు నేను ఉతకాలి. రోజు నేనే ఉతుకోవాలా? నీ బట్టలు నేను ఉతకాలా? ఉతుకో. మళ్ళీ ఉతికితే తప్పేంటి? నీ బట్టలు నేను ఎందుకు ఉతుకుతానే? హలో ఆ. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? 1 సెకండ్. హలో ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? 1 సెకండ్. ఎవడు ఏంటో స్టీరింగ్ కింద పడిపోయిందంటే? పర్లేదే. హలో ఫ్లైట్ పడిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది ఏంటిది? పైలట్ దీని మోహన్ చూడ సరే. నీ మొగుడు పిల్లలు గొడవలు ఉంటే ఇంట్లో చూసుకో. గాల్లో ఏంటిది? అది ఆయనకు చెప్పండి. నువ్వు చెప్పు నీ మొగుడికి. అమ్మా, భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు వస్తాయి. గొడవలు ఇంట్లో వస్తాయి, రైల్లో వస్తాయి, ఫ్లైట్ లో వస్తాయి. సర్దుకు పోవాలి. నేను ఎవరో తెలుసా? మూసుకొని కూర్చో. ఆ బట్టలు వద్దు. ఇంట్లో ఆర్డర్ చేస్తావు, ఇక్కడ కూడా ఆర్డర్ చేస్తున్నావు. ఫ్రెండ్ షాప్ కూడా ఆపమన్నా కదా. మనిషి అర నువ్వు వైన్ షాప్ దగ్గర ఆపుతారా? వెనక్కి వెళ్ళు, ఓ పెగ్ ఉంటుంది అక్కడ తాగు. హలో ఎయిర్ హోస్టెస్, yes take him. స్టఫ్ ఉందా మేడం? మీకు బుద్ధి లేదు, వాడిని చేయి టచ్ చేస్తున్నాడు. వాడు అడిగింది ఏంటంటే నీ దగ్గర స్టఫ్ ఉందా అని. అదే అడిగింది నేను. అదే ఓకే గాడ్. ఏం చెప్పింది చెవులో? కాఫీ తాగుతావా అని అడిగింది. నీవేం తాగుతావు నీకు తెలుసు కదా. మళ్ళీ వచ్చి నీకు ఏం చెప్పింది అది? అదేంటది? చెప్తే తప్పేంటి? నాకు తెలుసు నువ్వు అది వస్తుందని ఈ రూట్ లో నువ్వు వేసుకున్నా కావాలని. నేను ఎందుకు వేసుకుంటే నీ రూట్? భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు వస్తాయి. మీరు మూసుకోండి. నీకు అసలు కౌన్సిలింగ్ కావాలి. ఇక్కడ సైకియాట్రిస్ట్ ఉన్నారు, మోహన్ గారు. ఒకసారి రండి మేడం. హలో ఫ్లైట్ లో మీ వ్యాపారం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మనం సర్దుకు పోవాలి అని చెప్తున్నారు. ఏం సర్దుకుపోవాలండి? ఏం సర్దుకుపోవాలి? దాంతో నేను సర్దుకుపోయేది నాకు అర్థం కాదు. దాని మోహన్ చూసాడు సర్దుకుపోయేలా ఉన్నాడా? మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా ముఖం చూసి ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా థ్యాంక్ యూ బాస్. పెళ్లి చేసుకుని తెలియదా? నా ముఖం గురించి నీకు తెలియదా? ఇదేంటది? స్టీరింగ్. ఎందుకు తీసుకొచ్చారా? నడపండి ఇక్కడ నుండి. ఈ నోట్లో మనబడేది స్టీరింగ్ అయితే ఫ్లైట్ ఎట్లా పోతురా? ఫ్లైట్ ఎట్లా పోతాను తెలియదు. మీకు వచ్చి ఇక్కడ గొడవ పెడుతున్నారు. ఎట్లా పోలే తెలియదా? గొడవ వచ్చినప్పుడు సర్దుకుపోవాలి అనేది. Please, నువ్వు ఏం ma'am, మాట్లాడుతున్నావు? please, you sit. అతను గొడవ పెట్టుకుని Man, నేను గొడవ stop. పెట్టుకోలేదు. ఏం పట్టుకుంటావు నువ్వు మధ్యలో? అంటే What మధ్యలో you said, you bloody fool, you rascal. What do you think about me? యు బ్యూటిఫుల్, యు రాస్కెల్, యు స్టూపిడ్ ఫెలో, యు దొంగ, నీ నోట్ల మన్నవాడా. ఏంటి ఊరుకుంటే ఓ మీదకి వస్తా. కూర్చో. అంటే నన్ను కొడతావా? పంది మోహన్ దానా? నా మొగుడుతో గుట్టి మోహన్ దానా? కూర్చో. ఓ మై గాడ్, నేను ఇలా అయితే ఈ ఫ్లైట్ నడపలేను. నేను ఇమ్మీడియట్ గా ఫ్లైట్ లోంచి దూకేస్తున్నాను. నాకు సంబంధం లేదు. బాయ్. ఆయన పారాషూట్ తీసుకొని దూకేశాడు. ఇది ఎట్టి వెళ్తుందో ఎవరికి తెలియట్లేదు. మీరంతా దూకండి, నేను కూడా పారాషూట్ ఏయ్, ఏయ్, ఏయ్! ఐఎమ్ గోయింగ్ టు కృష్ణనగర్ వైన్ షాప్.